నేను చూసాను ఒక సినిమా ఏమిటది సింగీతం. ఏంటి పాట పాడుతుంది అనుకుంటున్నారా? అవును. నేనొక మూవీ చూసాను. అదే 'సింగీతం'. ఆయన 'సింగీతం' శ్రీనివాస్ గారు ఉన్నారు గదా! ఆయన 94 ఇయర్స్‌లో ఒక మూవీ డైరెక్ట్ చేసి మనకి చూపించారనమాట. ఈ మూవీ మనకి కరెంట్‌లీ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ మూవీ కాన్సెప్ట్ అంటే ఒక విలేజ్ ఉంటుంది. కుబేరపురం అలాగని ఒక విలేజ్ ఉంటుందనమాట. ఆ విలేజ్‌లోని ఆహ్, ఇంకా ప్లాంట్స్, ట్రీస్ అవేమి ఉండవు. ఎందుకంటే గోల్డ్ మైనింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్లేస్‌లో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కూడా కొట్టేస్తుంటే హీరోయిన్ ఏమో కోపమొచ్చి వీళ్ళందరూ ఏం మాట్లాడినా పాటలాగా అయిపోవాలి. అసలు అలా అని చెప్పి ఏదో చిన్నగా శాపం అంటే దేవుడు దానికి కరుణించి ఇంకా అక్కడి నుంచి ఈ ఊరు వాళ్ళకి ఇష్యూ స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ ఏమవుతుందంటే వాళ్ళు ఏం మాట్లాడినా సరే అది పాటలాగే ఉంటాది. సో, అలాగా పాడుతూనే ఉంటారనమాట. దాని తర్వాత కొంచెం ఒక 3 డేస్ అయిపోయిన తర్వాత అన్ని నిజాలు చెప్తూనే ఉంటారనమాట. సో, అలాగా ఫస్ట్ ఒక 20 మినిట్స్ మాత్రమే నార్మల్‌గా మనం మాటలు వినొచ్చు. మిగతాదంతా కూడా ఒక పాటలాగా వెళ్తుంది. చాలా చేశారనిపించింది నాకు. ఇది ఒక ఎక్స్‌పెరిమెంటల్ మూవీనే ష్యూర్‌గా. ఒకవేళ 'సింగీతం' అని ఆయన కాకుండా ఎవరో ఒక చిన్న డైరెక్టర్ గాని తీసుంటే ఇంత బాగా కొంచెం క్లిక్ అయ్యేది కాదు. ఆ కాన్సెప్ట్ కూడా మన వరకు రీచ్ అయ్యేది కాదు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే వేరే వాళ్ళంటే బొంగులే అన్నట్టు మనం వదిలేయొచ్చు. బట్ ఈయనకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. చాలా మంచి మూవీస్ చేశారు కాబట్టి ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ అన్నది క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఆ డైరెక్టర్ అనమాట. అండ్ డీఎస్‌పీ కూడా ఇందులో వర్క్ చేశారు. అండ్ మ్యూజిక్ గానివ్వండి, ఆ పాటలు గానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో సాంగ్స్ ఉంటే ఓకే. బట్ ఈ మూవీ మొత్తం సాంగ్‌లోనే వెళ్తుంటుంది. దానివల్ల ఆ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. ఎవరైతే మ్యూజిక్ కంపోజ్ చేసేవాళ్ళు కూడా. సో, నాకు వాళ్ళ ఎఫర్ట్ కూడా చాలా చాలా బాగా అనిపించింది. ష్యూర్‌గా ట్రై చేయాలి. చాలా డీసెంట్‌గా ఉంటుంది మూవీ. ఫ్యామిలీ అందరితో పాటు హ్యాపీగా చూడొచ్చు. అండ్ క్లైమాక్స్ వచ్చినప్పటికి కొంచెం ఎలా అనాలి? నాకు క్లైమాక్స్ పోర్షన్ ఇంకొంచెం బెటర్‌గా చేయొచ్చేమో. వేరే విధంగా ఏమైనా తీసుకెళ్ళొచ్చేమో అనిపించింది. బట్ నో కంప్లెయింట్స్. కొన్నిసార్లు కొన్ని మూవీస్‌కి మనం ఇదే జరగాలని చెప్పలేము. ఏది జరిగినా బానే ఉంటుంది అన్నట్టుంటుంది. సో, నాకైతే ఈ మూవీ ఓవరాల్‌గా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్‌లీ మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తర్వాత షేర్ చేయండి.